హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేయబోతున్నాను. చికెన్ ఫ్రైని ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చికెన్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. అలాగే హాఫ్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తరువాత ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చెక్క లవంగాలు ఇలాచి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10-15 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయి ఇలా ఫ్రై అయిపోయిన దాకా ఫ్రై చేసుకొని ఈ చికెన్ పీసెస్ ఇలా 80-90% దాకా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 లేదా 3 టమోటాస్ని కూడా ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటా అండ్ ఆనియన్స్ స్మూత్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 బే లీఫ్, 2 చెక్క లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుము, ఈ మొత్తాన్ని యాడ్ చేసుకొని పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా ఆనియన్ ఈ చికెన్కి బాగా పట్టి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ను ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మీకు కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం చికెన్ మసాలా లేదా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయింది. ఈ ప్రాసెస్లో చికెన్ ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పీసెస్ చాలా స్మూత్గా వస్తాయి. చిల్లీ చికెన్లా చాలా టేస్టీగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై చపాతీ, రైస్, బిర్యానీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.